అందరికీ నమస్తే. నాన్న ఇవాళ ఏం చేయబోతున్నాం? ఇవాళ నాన్న జుట్టుకోడి కర్రీ మన తెలంగాణ టైప్లో నచ్చినట్టు చేద్దాం అన్నట్టుగా జుట్టుకోడి కర్రీ చేస్తున్నాం. ఇదేందో ఆల్రెడీ కాల్చినట్టే ఉంది. కాల్పించుకొని తెచ్చిన నాన్న. ఇప్పుడు నాటుకోడి కర్రీ ఎట్లా ఉంటుందో జుట్టుకోడి కర్రీ కూడా సేమ్ అట్లే ఉంటుంది. ఓకే, దాన్ని వండే దాన్ని బట్టి టేస్ట్గా ఉంటుంది. ఇది నాటుకోడి కన్నా టేస్ట్గా ఉంటుంది. దాన్ని మంచిగా చేయాలి దీన్ని. ఓకే, అది మన తెలంగాణ స్టైల్లో దీన్ని చేసి చూపెడతా చూడండి. నానా చెప్పు నాన్న. నా కోసం నువ్వు జుట్టుకోడి కూర చేస్తున్నావు. అవును, నేను నీ కోసం స్పెషల్గా పూరి చేస్తా. చైనా పూరి జుట్టుకోడి కూర కాంపిటీషన్ అద్రిపోతుంది. మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. మీకు ఎందుకు తెలంగాణ స్పెషల్ అని మళ్ళీ చెప్తున్నానంటే, మాకు ఈ తెలంగాణలో ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే కంపల్సరీ చికెన్ ఉంటే మాత్రం దానికి తోడు పూరి కంపల్సరీ ఉంటుంది. పూరి చికెన్ కాంబినేషన్ ఎక్సలెంట్. అది అసలు అది ఎలా ఉండబోతుంది అనేది మీకు చూపిస్తాను, చూడండి. దీన్ని వాచ్ చేద్దాం. నీట్గా వాష్ చేసుకోవాలి. వాళ్ళు కడిగిర్రు కాపీర్రు మంచిగా చేసిర్రు, కానీ మనం నీట్గా ఇట్లా వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, నీట్గా అయిపోయింది ఇది. చూడండి, కళాయి నీట్గా కడిగిన కళాయి పొయ్యి మీద పెట్టుకుంటుంది. అయితే విషయం ఏంటంటే, ఈ కళాయి కాలంగానే ఈ నాటుకోడి కానీ జుట్టుకోడి కానీ మసాలాలు మనం వేయించుకునే విధానం చూపెడతాం. మసాలాలు మనమే తయారు చేసుకొని పెట్టుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు మనం ఈ చికెన్లోకి మసాలాలు వెరైటీగా ఉంటాయండి. ఘాటుగా మంచి ఫ్రైస్గా చేసుకొని వేసుకోవాలి మసాలాలు. దాంట్లో వేసే మసాలాలు ఒక్కొక్కటి చూపెడతాను చూడండి. 2 దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు, పచ్చి కొబ్బరి కొంచెం తిప్పుకోవాలండి. మామూలుగా చూడండి, గసగసాలు ఇవి తొందరగా వేగిపోతాయండి. వీటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కథం అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి దీంట్లో ధనియాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, పచ్చి కొబ్బరి మరియు గసగసాలు. ముఖ్యంగా గసగసాలు మామూలుగా ఉండదు మసాలాతోటి. నానా అవును చెప్పు నాన్న. అది నేను చాలాసార్లు విన్నా, అబద్ధమో నిజమో నాకు తెలీదు. ఏంటిది నాన్న? అది జుట్టుకోడి చాలామంది తినడం మంచిది కాదని అంటుంటారు. అది మంచిది కాదనేది కాదు నాన్న, మంచిదే. జుట్టుకోడి కూడా మంచిదే. ఓకే, అది ఒక కోడే కదా. ఇప్పుడు నాటుకోడి కంటే మొదనష్టం ఏం కాదు జుట్టుకోడి. నాటుకోడి కంటే మంచిదే జుట్టుకోడి. కాకపోతే ఏంటంటే దాన్ని కొంచెం అది కౌసు వాసన ఉంటుంది. వండేదాన్ని బట్టి, దాన్ని వండుకునే విధానం బట్టి ఉంటుంది. అది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జుట్టుకోడి కూర మంచిది కాదు, రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి అంటారు. పెట్టే గుడ్లు తింటారు కదా, తింటారు. ఆ కోడి ఎందుకు మంచిది కాదు నాన్న? అంతే అంటావా? అంతే కదా. ఓకే, అంతా అనుమానం జనాలది. చూడండి మెత్తగా అయింది మసాలా. ప్రస్తుతానికైతే గరం మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అల్లం వెల్లిపాయలు దంచుకుందాం. నాకు ఇవి దంచేటప్పుడు ప్రతిసారి ఒకటే ప్రాబ్లం అండి. ఇప్పుడు పీసెస్ వేసుకుంటాం కదా, ఇట కొడితే ఇట పైకి ఎగురుతాయి, ఇట కొడితే ఇట పైకి ఎగురుతాయి. మెల్లగా కొంచెం పగిలిపోయేంత వరకు ఒకటే ఇబ్బంది. ఇట్లా మీకు కూడా అనిపిస్తే కామెంట్లో పెట్టండి. పుదీనా ఫ్రెష్గా తెంపుతున్నాం చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి. చక్కగా చెట్టు కింద, ఒక మామిడి చెట్టు కింద ఇంత ఫ్రెష్ది మనకు దొరుకుతుందా? అప్పటికప్పుడు తెంపుకొని వేసుకోవడం. అది ఇలా మా పెద్ద బామ్మర్ది వస్తాడు. జుట్టుకోడి కూర అంటే వానికి ఇష్టం. వస్తాడు, మరి తయారయ్యే వరకు వస్తాడో ఎట్లనో మరి తెలియదు. తినడానికన్నా వస్తున్నాడు. అయిందా? ఇంకా దంచు, కొంచెం దంచు. ఇంకా మెత్తగానా? ఫ్రెష్ మిర్చి ఇది చికెన్లోకి. చూడు ఎంత చక్కగా ఉన్నాయో మిర్చిలు, బాగున్నాయి కదా. ఒక 4-5 పచ్చికాయలు వేద్దాం నాన్న. అది జాగ్రత్త నాన్న, దంచుతుంటే కంట్లో పడుతుంది, కన్ను మంటమంతాయి. చూసి దంచు జరా మెల్లగా. అబ్బా ఏమైంది నాన్న? ఏమైంది? కంట్లో పడ్డదా? నేను చెప్తూనే ఉంటానా, చూసుకొని దంచాలి నాన్న. అట్లా దంచొద్దు, నీట్గా చూసుకొని దంచాలి. అది చిల్లి పడుతుంది, కంట్లే మంట పుడుతుంది, కన్ను మంట పుడుచుకుంటాయి. పచ్చిమిర్చి కూడా చక్కగా దేంట్లో 2 ముక్కలు చేసేయాలి. నిలువ చేసి అడ్డగా 2 ముక్కలు చేస్తే
నీట్గా ఉంటుంది. అరే బాబు, ఉల్లిగడ్డలు కోస్తుంటే మంట వస్తుంది కదా కళ్ళ నుంచి. ఉల్లిగడ్డలకు ఒక కథ ఉంటుందంట. ఏంటిది అది, నీకు తెలుసా? లైట్గా తెలుసు. మీకు ఏమైనా పూర్తిగా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఉల్లిగడ్డలు కోస్తే ఎందుకు నీళ్ళు వస్తాయి కంట్లో నుంచి? ఇదే కడాయి పదే ఎందుకు తెస్తున్నాం అంటే, ఈ కడాయిలా జర మంచిగా టేస్టీగా ఉంటుందని వండుతున్నాం. ఇలా కడాయి కాలింది, నూనె పోస్తున్నా, తగినంత నూనె. ఇగో జీలకర్ర, కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అప్పటికప్పుడు తెంపుకొచ్చామే తోటలా ఆ ఫ్రెష్ మిర్చి చూడండి ఎలా ఉన్నదో. సో 3 బగారాకులు, దాచిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, ఇగో కోసి పెట్టుకున్న ఫ్రెష్ ఉల్లిగడ్డ, ఫ్రెష్గా కోసుకొచ్చిన కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు జర్ర పండు వేగాలి. నీట్గా కడిగి పెట్టుకున్న చికెను, ఉల్లిగడ్డలు పండు వేగినాయి. ఇలా కలుపుకొని అల్లం ముందుగా వేసేవాళ్ళని. కాకపోతే ఏంటంటే ఇది నాటుకోడి కంటే గట్టిగా ఉంటుంది ఇది, అందుకోసమని అడుగంటుతుందని అల్లం వెనకకేద్దామని ఆపిన. అల్లం వేయలే, ఎసరు మొత్తం నిండికినాక అల్లం వేద్దాం. అందరు సన్నుప్పు వాడుతుర్రు, వెరైటీగా దొడ్డుప్పు వాడుతున్నా. ఈ బీర తోట పైన బీరకాయ తోట వేసినారు, కింద టమాటా వేసినారు. సో ఇప్పుడు మనం టమాటా తెంపుకోవడానికి వచ్చినాం లైవ్లో. ఇదిగోండి టమాటా ఫ్రెష్గా ఉంది. చెట్టు మించి తెంపుకొని మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇది చూడండి, బీరకాయలు ఎంత లేతగా ఉన్నాయి చూడండి. సో నేను మొన్న మీకు టమాటా తోట చూపించలేకపోయినా, ప్రస్తుతానికి చూపిస్తున్నా చూడండి. అక్కడ టమాటా తోట ఉంది అండ్ ఇటు పక్కన ఇటు ఆకుకూరలు పంట ఉంది. దానికి కూలీలు అది కలుపు తీస్తున్నారు చూడండి. చెప్పాం కదా ఫస్ట్ పూరీలు కూడా చేస్తున్నామని. సో ఇప్పుడు నేను కేజీ పూరీ పిండి తీసుకొచ్చిన, ఇప్పుడు దీన్ని బిసికేస్తాను. ఈ టమాటా మా అబ్బాయి తెంపుకొచ్చాను ఫ్రెష్గా ఇంతకుముందే తోటల నుంచి. పోయి ఒక 4 టమాటాలు వేస్తాను చూడండి. చూడండి టమాటాలు వేసినాం, మెల్లగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ టమాటాలు ఎందుకు వేసామంటే గ్రేవ్ కోసం అండి, చిక్కదనం గ్రేవ్ రావాలి. గ్రేవ్ రావడానికి వేసిన టమాటా. అక్కడ చికెన్ అవుతుంది, ఇక్కడ పూరీలు అవుతాయి. కొంచెం పచ్చిధనియాల పొడి, ధనియాల పొడి వేసినాక ఇట్లా కలుపుకోవాలి ఇక ఒక్కసారి. ఆహా, ఎంత చక్కగా గ్రేవ్ వస్తుందో చూడండి టమాటాలు వేసినాక. మనం ఇంటికాయ తెచ్చుకున్న చింతపండు నానబెట్టుకున్నాం లైట్గా. ఈ చింతపులుసు ఎందుకు పోస్తున్నాం అంటే, ఇది జుట్టుకోడి బాగుండదు అంటారు కదా, కౌసు వాసన ఉంటుంది అని అంటారు కదా. ఆ కౌసు ఇరిగిపోవడానికి చింతపులుసు పోస్తున్నాం. ఏమైంది నా ఎంతసేపు బిస్కిట్ అయిపోయింది కదా. ఇది పచ్చి కొబ్బరి పొడి లైట్గా వేయించుకొని దంచుకున్నాం. అల్లము పచ్చి కొబ్బరి వేసినాక ఇది కలుపుతుంటే వారేవా గమగమ ఆసన వస్తుంది, మంచి టేస్టీగా అనిపిస్తుంది, నాలుక ఊరుతుంది ఇప్పుడే నాకు. ఒక స్పూను పసుపు తగినంత, మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి పసుపు.
ఇది పచ్చి వాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు ఉడకనేయాలి. పొలం కాడ బావి దగ్గర ఇలాంటి ఒకటి సంపు లాంటిది ఏర్పాటు చేసుకొని దీంట్లో నుంచి వాటర్ వాడుకోవడము, ఇలాంటి సంపులు ఎవరికైతే ఎక్కువ స్పెండ్ చేసిరో ఆ టైంని కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరే గుర్తుండే ఉంటుంది ఖచ్చితంగా పొలం కాడ బావి దగ్గర. ఒడి కింద పెట్టి ఒడ్డొడ్డు గడి కోసి ఒడి కింద పెట్టి ఒడ్డు నీడలు తిరిగి వసుదేవుడేడే యాలారాడే నీలావరుడు అమ్మయ్యే నిజమాయేనేమో యాలారాడే మంట లో మంట పెట్టిను చిన్నగా. ఎసరు దగ్గర పడుతుంది. ఇంకొక 10 నిమిషాలు ఉడికినాక ఎసరు దగ్గర పడ్డాక కారం లైట్గా కారం వేసుకొని దించితే ఉంటుంది. ఆహా మధురంగా ఉంటుంది. ఈ చిక్కదానం చూడు ఎట్లా ఉన్నదో, ఇట్లా కలిపి ఇలా చూస్తే ముక్క ఇట్లా రావాలి. ఇది కర్రీ, నాటుకోడి కర్రీ. ఇది జుట్టుకోడి అంటారు. నాటుకోడి కర్రీ కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది వండే విధానం బట్టి ఉంటుంది. అది ఇప్పుడు లైట్గా కారం వేస్తున్నాను, తగినంత కారం. లైట్గా కలుపుకోవాలి. ఆహా చూడండి, ఈ కళాయిలా వండేది ఎందుకనంటే ఈ కళాయికి జర ఎడల్పు ఉంటుంది. ఈ కూర జుట్టుకోడి కూర గట్టిగా ఉంటుంది కాబట్టి ఎడల్పు మంట తగిలితే జర తొందరగా ఉడుకుతుందని కళాయిలో పెట్టినాం. లేకపోతే కొంతమంది కుక్కర్లో పెట్టి వండుతారు. ఈ కుక్కర్ కాకుండా కళాయిలో వెరైటీగా కళాయిలో చేయాలని చేస్తున్నా. చూడండి ఒకసారి కొంచెం లైట్గా ఎసరు వేసుకుందాం. ఎసరు పోస్తున్నా చూడండి. ఒక 20 నిమిషాలు ఉడికితే అయిపోతుంది ఇక. ఓకే ఫ్రెండ్స్, అది మనం ఇందాక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇది పిండి తీసుకొని జస్ట్ అట్లా కొంచెం పారాలని చెప్పి నేను పక్క పెట్టిన పూరీలు రౌండ్ చేసి పెడుతున్నా. ఇలా గుండ్రా చేసుకోవాలి, బాగుంటాయి ఇట్లా. నాకు ఎక్కువ ప్రాక్టీస్ లేదు, అప్పుడప్పుడు ఇంట్లో అమ్మ పని చేపిస్తుంటుంది కదా, అమ్మకి సాయం చేసినప్పుడు చేసేది అదే ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఈ జుట్టుకోళ్ళ స్పెషల్ ఏంటంటే గుడ్ల జన ఉంటుంది. ఇది జన అంటారు. ఇది ఈ గుడ్ల జన ముందుగా వేస్తే ఏమవుతుందంటే కుళ్ళు అయిపోతుంది, కర్రీ కౌసు వాసన వస్తుంది. అందుకని కారం వేసినాక తుక్కని ఉడికేటప్పుడు అందులో వేసుకుంటే దేని దానికి ఫ్రైస్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. విషయం ఏంటంటే చికెన్ దగ్గర పడ్డది, ఎసరు మొత్తం దగ్గర పడుతుంది. లైట్గా నిమ్మకాయ, ఎందుకంటే ఇది అందరూ జుట్టుకోడి కౌసు వాసన ఉంటుంది అంటారు కదా. ఏ వాసన ఉండదు, దాన్ని తింటే మధురంగా ఉంటుంది కదా. నిమ్మకాయ ఇట్లా లైట్గా పిండి తింటే ఆహా ఎంత బాగుంటుందో. ఆహాహాహాహాహా గమగమలాడిపోతుంది వాసన, గుమగుమలాడిపోతుంది. చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి, ఫైస్గా. ఆహా ఇగో ఇలా వండుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ముందుగాలు ధనియాలు, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, గసగసాలు, కొబ్బరి వేసి దంచుకున్న పొడి చూడండి ఏ విధంగా ఉన్నదో చూడండి. కూర అయిపోయిందండి, దాని మీద చల్లుకుంటున్నాం చూడండి. ఇక లైట్గా చల్లుకొని దించేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అయిపోయింది చూడండి. ఇక కళాయి దించుకోవాలి. ఇక పూరీలు వేస్తారు చూడండి, చిన్నగా చేయనా. ఈ పూరీలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో, వేడి వేడి నూనెలు వేస్తుంటే. హై పూరి చూడు ఎట్లా వచ్చిందో, 33 వంకలు వచ్చింది. ఎవరన్నా కాలుతారా ఇట్లా?
చూస్తేనే మతి పోతుంది నాకైతే. ఎప్పుడెప్పుడు తిందాం, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఓ ఇంకెందుకు నా ఆలస్యం, టేస్ట్ చేసి చూడండి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది నీకే. ఓకే, అయితే అసలు స్పెషల్ ఏంటంటే ఇలా దీంట్లో పూరి బాబా ఏమన్నా అయిందా, మామూలుగా లేదు పూరి. ఇంకో ఇంత పూరి పట్టుకోవాలి. చూడు నానా, మామూలుగా అంటే మామూలుగా లేదన్నా, అద్దిరిపోయింది. అలాగనా నానా? మామూలుగా. అయితే నేను కూడా చూస్తా చూడు. అద్భుతం. చూడండి, జుట్టు కోడి కర్రీ పూరి ఎలా ఉందో చూడండి టేస్ట్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అట్లా ఉంది కూర. బాబా ఇది చూడు నానా, ఇదిగో లెగ్ పీసు. జనాలు చాలా మంది ఉడకదు అన్నారు. ఎంత బాగుంది నాన్న కూర, మెత్తగా ఉడికింది. చూడండి మస్తుంది. ఇదే ప్రాసెస్ మీ ఇంట్లో కూడా నాన్న చెప్పిన విధానం ప్రకారం మీరు కూడా చేసుకోండి. కంపల్సరీ ఇదే టేస్ట్ మీరు కూడా చేయొచ్చు. మెంటల్ ఎక్కిపోతుంది నాకైతే. ఉప్పు, నువ్వు వేసిన మసాలాలు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఉప్పు ఇట్లా మళ్ళీ ఏది ఇట్లా పైనుంచి చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అన్నీ. ఉప్పు నాన్న సూపర్ ఉంది నాన్న. ఇంకో జుట్టు కోడి స్పెషల్ కోడిగుడ్లు తింటే ఉంటుంది. సూపర్ ఉంది నాన్న, మామూలు అంటే మామూలు లేదు. జుట్టు కోడి కూర ఎలా ఉన్నది నీకు, ఎట్లా అనిపిస్తుంది తింటంటే? సూపర్ ఉందన్న, హైలైట్. నిజంగా చెప్పు. సూపర్ అంటే సూపర్ అన్న, అది సూపర్ అంటే సూపర్. నీట్ గా ఇంత టేస్టీగా ఎవరు చేయలేదు, చేయరు కూడా. సార్ మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్. యాక్చువల్లీ నాకు జుట్టుకోడి కూర అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. ఓకే. అండ్ స్కిన్ ఉంటుంది మెయిన్, ఇది అంతా ఇది కాలు కొట్టేసరికి గట్టిగా ఉంటుంది కాబట్టి నాటుకోడి లాగా నాకు అసలు ఇష్టమే ఉండదు. అసలు తినాలంటే కూడా నాకు బాగా వద్దులే నాకు అనిపిస్తుంది. ఓకే. యాక్చువల్లీ ఈరోజు ఇది తింటుంటే అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది కూర. అవునా? చాలా అంటే చాలా బాగుంది అన్న. ఓకే. తింటుంటే నాకు మళ్ళీ తినాలి, మీ చేత్తో తినాలి అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు బాబాయ్ కుకింగ్ వాళ్ళు. వాళ్ళ కుకింగ్ చేస్తున్నందుకు, నేను వాళ్ళ చేతుకుంటా నేను తింటున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు.